ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి మే 18, 19, 20 తేదీల్లో వారి యొక్క జాతక ఫలితాల ప్రకారం మీకు జరగబోయేది ఇదే. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ రాశి వారి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఒక భయంకరమైనటువంటి కుట్ర అనేది జరుగుతుంది. మీ వినాశనానికి ఎవరో కొబ్బరికాయ కొట్టబోతున్నారు. మీరు విన్నది నిజమేనండి. మీ మీద ఉన్నటువంటి పగతో కళ్ళు మూసుకుపోయినటువంటి ఇద్దరు వ్యక్తులు, ఒక ఆడది మరియు ఒక మగవాడు కలిసి మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని మట్టిలో కలపాలని చూస్తున్నారు. అయితే మీకు ఒక గండం కూడా పొంచి ఉంది. అయితే ఇప్పుడు గనక మీరు అప్రమత్తంగా లేకపోతే మీ జీవితంలో మీరు ఊహించని అనర్థాలు జరగవచ్చు. ఇద్దరు వ్యక్తులు ఎవరు? మీ వెంటే ఉంటూ మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఈ విషయాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ఎక్కడ కూడా మిస్ అవ్వకండి. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. తద్వారా ఆ దేవుడి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ దొరుకుతాయి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే మాకు కూడా ఎంతో మోటివేషనల్గా సపోర్ట్ కూడా ఉంటుంది. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురువు గారు పండిత్ రాజు గారండి. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తాగారాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువు గారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి. మనం ఎక్కడున్నా సరే ఈ గురువు గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ గురువు గారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9730895167 అండి. మీరు ఏ సమస్యలతో బాధపడుతున్న సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే ఈ గురువు గారిని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా నమ్మకమైన గురువు గారు అండి. చెప్పినట్టుగా జరుగుతుంది. 24 గంటల్లోనే మనకు ఫలితాలు అనేవి లభిస్తాయి. సమస్య అనేది పరిష్కారం గురువు గారిది. ఫేక్ కాల్స్ మాత్రం అసలు చేయకండి. మీకు నమ్మకం ఉంటేనే ఒకసారి ట్రై చేయండి. అయితే ఈ రాశి వారి యొక్క జాతకాన్ని పరిశీలించినప్పుడు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మీ శత్రువులు పాము కంటే కూడా శత్రువులుగా మారారు. వారు మీ వెనకే ఉండి మిమ్మల్ని దెబ్బతీయడానికి తాంత్రిక ప్రయోజనాలు చేస్తున్నారు. మీ ఫోటోలు పట్టుకుని శ్మశానంలో పూజలు చేయించడం, మీ గుమ్మం బయట వైపు శుద్ర పూజలు చేయడం వంటివి వాళ్ళు చేస్తున్నారు. కానీ విచిత్రం ఏమిటి అంటే బయటికి మాత్రం మీకంటే గొప్ప శ్రేయోభిలాషులు లేరన్నట్టుగా నటిస్తూ ఉంటారు. అంటే మీరు మాకు బాగా కావాల్సిన వాళ్ళు, మీ క్షేమం కంటే మాకు ఏది ఎక్కువ కాదు అని మీకు తీయటి మాటలు చెప్తూ ఉంటారు. మీరు కూడా వారిని గుడ్డిగా నమ్మి మీకు ఏ సమస్యలు వచ్చినా మీకు ఎవరూ లేనట్టు మీరు కూడా వారి దగ్గరికే వెళుతూ ఉంటారు. కానీ ఈ రాశికి చెందిన వారు అక్కడే ఒక పెద్ద పొరపాటు చేస్తున్నారు. వారు మీకు ఇచ్చే ప్రతి సలహా కూడా వారు మిమ్మల్ని వెనక్కి లాగడానికి ప్రతిఫలం. నిజం చాలా చేదుగా ఉంటుంది, కానీ మీరు తెలుసుకోవాలి. ఈ వ్యక్తులు మీ జీవితంలో ఉన్నంతకాలం మీ జీవితం నరకం కంటే చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి బాధలు కేవలం ఆరంభం మాత్రమే. మీ పాలిట రాహుకేతువుల కంటే అవి ప్రమాదకరం. శని కంటే ఘోరంగా మీ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. కానీ ఇవాళ ఈ వీడియో ద్వారా ఆ ఇద్దరి పేర్లు బయటపడుతున్నాయి. మీరు చేయవలసిందంతా కూడా వారితో బంధాన్ని తెంపుకొని మీరు దూరంగా ఉండటమే. ఈరోజు ఈ వీడియోలో మేము చెప్పబోయేటటువంటి ఒక పరిహారం కనుక మీరు చేసినట్లయితే ఆ శత్రువులు జీవితంలో అసలు మిమ్మల్ని తాకలేరు. మీరు మీ జీవితంలో ఏ వస్తువు కోసమైతే మీరు ఎక్కువగా ఇబ్బంది పడతారో, దేనికోసమైతే కన్నీళ్లు పెట్టుకుంటున్నారో మీ యొక్క సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మీ వ్యాపారం, ఉద్యోగం ఇలా ఏదైనా సరే మీ మీద ఉన్నటువంటి ఆ యాంత్రిక బంధాలన్నీ కూడా తెగిపోయి మీ అదృష్టం అనేది మళ్ళీ ప్రకాశించబోతుంది. మీ యొక్క దరిద్రమంతా కూడా వదిలిపోయి మీకు మరలా సంతోషం అనేది వెళ్ళి విరుస్తుంది. అని ఈ విషయాలన్నీ కూడా మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే మీకు ఎప్పుడు ఏ చిన్న సంతోషం కలిగినా ఈ శత్రువుల కళ్ళు ఎర్రబడతాయి. మీరు ఎదుగుతుంటే వారు లోపల కుమిరిపోతూ ఉంటారు. మీ మీద ఉన్నటువంటి అసూయతో మీ మీద తాంత్రిక ప్రయోజనాలు చేయడం, చేతబడులు చేయడం వంటివి చేస్తున్నారు. మీ బుద్ధిని కట్టేసి మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునేలాగా చేస్తున్నారు. మీ యొక్క కుటుంబం క్షేమం కోసమైనా సరే మీరు వారికి చాలా దూరంగా ఉండాలి. మేము మిమ్మల్ని భయపెట్టాలని ఇవన్నీ చెప్పడం లేదు. కేవలం మిమ్మల్ని అప్రమత్తం చేయడమే మా ఉద్దేశం. ఈ యొక్క కొత్త ఏడాది 2026 ప్రారంభం నుంచి మీ జీవితంలో అన్ని ఒడిదుడుకులే కనిపిస్తూ ఉన్నాయి. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీనికి కారణం మీ అదృష్టం బాగా లేకపోవడం కాదు, మీ శత్రువులే మిమ్మల్ని బాగా కష్టపెడుతున్నారు. వ్యాపారంలో నష్టం జరగడం, మీకు ఇంట్లో గొడవలు జరగడం, ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా కారణం మీ శత్రువులే అని చెప్పుకోవచ్చు. ఎక్కడ మీరు జీవితంలో ముందుకు వెళ్ళిపోతారని, ఎక్కడ మీరు జీవితంలో మంచి స్థాయికి వెళ్ళిపోతారోనని వారు మీ మీద నిమ్మకాయలతో తాంత్రిక పూజలు చేస్తున్నారు. మీ యొక్క అదృష్టాన్ని కట్టేస్తున్నారు. శత్రువుల పేర్లు మీరు ఈవేళ తెలుసుకోపోతే మీరు చేసేటటువంటి అతిపెద్ద పొరపాటు అదే అవుతుంది. దేవుడు మీకు చూపించబోయేటటువంటి అవకాశాన్ని మీరు అసలు వదులుకోకండి. ఈ రాశి వారు తెలుసుకోలేటటువంటి వ్యక్తులు వారు మీ పైన తంత్రయంత్ర పూజలు, క్షుద్ర పూజలు చేస్తున్నారు. ఇలా చేస్తూ మీ అదృష్టాన్ని కట్టేస్తున్నారు. గడిచిన కాలాన్ని ఎలాగైనా సరే నాశనం చేశారు. కానీ ఈ ఏడాదైనా సరే రాబోయే రోజుల్లో మీరు బాగుపడకూడదు అని వారు కంకణం కట్టుకున్నారు. ఒకవేళ ఇప్పుడు కూడా మీరు ఆ శత్రువు ఎవరో తెలుసుకోలేకపోతే
అది మీ జీవితంలో మీరు చేసేటటువంటి అతిపెద్ద పొరపాటు ఇదే అవుతుంది. మనిషి కష్టాల్లో ఉండి బయటపడే దారి లేనప్పుడు ఆ భగవంతుడే ఏదో ఒక రూపంలో మనకి సహాయం అనేది చేస్తాడు. ఈ వీడియో కనుక మీ కంట పడినట్లయితే ఆ దేవుడే మీకు చూపించినటువంటి ఒక దారి లాంటిది. ఏళ్ల నాటి శత్రువు మీ కుటుంబాన్ని ఏళ్ల తరబడి మిమ్మల్ని ఏదిస్తున్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో మీకు ఈ రోజు తెలిసిపోతుంది. వారు మీ ఇంటి కులదైవాన్ని కూడా తమ తంత్రమంత్రాలతో బంధించారు. అందువల్లనే మీరు ఎన్ని పూజలు చేసినా ఎంత కష్టపడినా సరే మీకు ఫలితం అనేది దక్కడం లేదు. వీడియో చూసి మేము చెప్పేటటువంటి పరిహారం కనుక మీరు చేసినట్లయితే ఏడాది మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరమే ఉండదు. అయితే ఈ సంవత్సరం మీకు అద్భుతమైనటువంటిదిగా చెప్పుకోవచ్చు. రాహు, కేతువు, శని అందరూ కూడా మీకు మేలు చేయాలని చూస్తున్నారు. కానీ ఆ శత్రువుల వల్లనే మీరు ఈ ఏడాది ప్రారంభంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఈ ఏప్రిల్ నెల చివరి భాగంలో మీ జీవితంలో పెను మార్పులు తీసుకురాబోతున్నాయి. మీ స్నేహితులను, మీ బంధువులను గుడ్డిగా నమ్మి మీ గుట్టంతా కూడా వారి ముందు బయటపెడుతున్నారు. కానీ వారి మనసులో మాత్రం విషం దాగి ఉంది. కష్టాల్లో ఉన్నప్పుడు వారు పైకి సానుభూతి చూపిస్తూ వాళ్ళు లోపల పండగ చేసుకుంటున్నారు. కష్టాలు రావడానికి అసలు కారణం వారేనని మీకు తెలియదు. మీ ఇంటి లక్ష్మిని, మీ ఇంటి ప్రశాంతతను మాయమాటలతో నాశనం చేస్తున్నారు. ఎదగాలని చూస్తున్నటువంటి ప్రతిసారి కూడా మీ దారిలో ముళ్ళు పరుస్తున్నటువంటి ఆత్మీయులే ఇప్పుడు ఆస్తి పాములుగా మారి మీకు వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారు. అందువలన ఆ ఇద్దరు ఎవరో ఇప్పుడు కనిపెట్టాల్సిన సమయం అనేది వచ్చింది. అయితే ఈ రాశి వారు మీ జీవితంలో మీరు అనుభవిస్తున్నటువంటి పేదరికము, కష్టాలు, నీళ్లు వెనక అసలు కారణం ఆ శత్రువులే. ఇంటి లక్ష్మీదేవిని, మీ యొక్క కులదైవాన్ని కూడా వారే తంత్ర మంత్రాలతో బంధించారు. ఏదైనా పెద్ద పని మొదలు పెట్టాలని చూసినా, మీరు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నా సరే వారు ఆ పనికి అడ్డుపడి మిమ్మల్ని తప్పుడు దావ పట్టిస్తున్నారు. ఎదురుగానేమో ఎంతో ప్రేమగా నటిస్తూ వెనక నుంచి వెన్నుపోటు పడుస్తున్నారు. వారికి మీరు తీసుకోవాల్సినటువంటి సలహాలు కూడా మీరే వారి దగ్గరికి వెళ్ళేటటువంటి మాయ అనేది చేస్తున్నారు. కానీ ఈ ఇద్దరు మీకు ఎన్ని కుట్రలు చేసినా, మిమ్మల్ని ఎంత బాధ పెట్టాలని చూసినా సరే ఇకపై మీపై వారి ఆటలు సాగవు. రాబోయేటటువంటి రోజుల్లో మీ జాతక చక్రం కూడా సిద్ధమైపోయింది. మీ జీవితాన్ని విషాదంగా మార్చాలనుకుంటున్నటువంటి ఆ వ్యక్తుల యొక్క జాతకం అనేది ఇప్పుడు బయటపడింది. మీరు రేయింబొగులు కష్టపడుతూ చెమటోడుస్తున్నారు. మీ యొక్క పిల్లల భవిష్యత్తు కోసం మీరు చాలా కష్టపడుతున్నారు. కానీ ఎందుకు మీకు మీ శ్రమకు తగ్గటువంటి ఫలితం అనేది దక్కడం లేదు? ఎందుకు మీ ప్రతి ఫలితము విఫలమై మీకు పరాజయాలు మిగులుతున్నాయి? ఈ లోకంలో అందరికీ పనులు అనేవి సులభంగా జరిగిపోతుంటే మీకు మాత్రమే ఎందుకు ఇన్ని ఇబ్బందులు? మీ పైన ఎందుకు లక్ష్మీదేవి కటాక్షం అనేది కలగడం లేదు? మీ ఇంట్లో ఎప్పుడు ఎందుకు గొడవలు జరుగుతున్నాయి? మీరు ప్రాణంగా ప్రేమించినటువంటి వారు కూడా మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? వారికి ఈ రాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా నిరాశ ఎదురవుతుంది. వీటన్నిటికీ కారణం ఎవరంటే మీ పక్కనే ఉంటూ మీ పైన నిఘా ఉంచి ఆ శత్రువులే. మీ జీవితంలో మీకు చిన్న చిన్న సంతోషాలు వచ్చినా సరే ఆ వ్యక్తుల యొక్క కన్ను అనేది మీ పైన పడుతుంది. నరదృష్టి ప్రభావంతో మీకున్నటువంటి సంతోషం అనేది క్షణంలో మాయమైపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటి గడప వరకు వస్తుంది, కానీ ఆ శత్రువుల యొక్క ఘోష వల్ల లోపలికి రాకుండానే వెనుక తిరిగి వెళ్ళిపోతుంది. మీ ఇంట్లోనే కూర్చుని మీ అన్నం తింటూనే మీ నిరాశాన్ని కోరుకునేటటువంటి ఆ నీచమైన వ్యక్తులు ఎవరో ఇప్పుడు మీకు ఈ వీడియోలో స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ రాశి వారికి మీకు లక్ష్మీదేవి మీ ఇంటి గడప వరకు వస్తుంది, కానీ శత్రువుల యొక్క నరదృష్టి వలన మీకు లోపలికి రాకుండానే వెనుతిరిగి వెళ్ళిపోతుంది. ఇంకే మీ ఇంట్లో లక్ష్మీదేవి అనేది నిలబడడం లేదు. అలా ఆ శత్రువులు ఎవరు అనేది మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఒక సామెత ఉంది కదా, సంకలో బిడ్డ పెట్టుకుని ఊరంతా ఎతికినట్టుగానే అని. మీ పరిస్థితి కూడా అలానే ఉంది. మీరు ఎక్కడెక్కడో మీ శత్రువులు ఉంటారని మీరు అనుకుంటున్నారు, కానీ మీ ఇంట్లోనే మీకు శత్రువులు ఉన్నారని మీకు తెలియడం లేదు. అసలు ఆ వ్యక్తి ఎవరు? స్త్రీయా, పురుషుడా అని మీరు ఆలోచిస్తున్నారా? ఆ వివరాలన్నీ చెప్తాను, వినండి. ఈ వ్యక్తి మీ మోసానికి చాలా బాలుపడ్డారు. బయటికి ఒకలాగా నటిస్తూ లోపల మరొకలాగా ఉంటున్నారు. ఏనుగుదంతాలు చూపించడానికి ఒకటి, తినడానికి ఒకటి అన్నట్లుగా ఈ మనిషి కూడా మీ ముందు ప్రాణాలు ఇచ్చేలాగా నటిస్తారు. కానీ నిజంగా మీకు ఒక అవసరం వచ్చినప్పుడు, మీరు ఆపదలో ఉన్నప్పుడు మాత్రం తోక ముడుచుకుని పారిపోతారు. మీరు ఒంటరిగా కష్టపడుతున్నప్పుడు మాత్రం చూసి ఆనందిస్తారు. కుటుంబ సభ్యులు మీరు అందరూ కలిసి మీ ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ జరుగుతున్నా లేదా మీరు ఎంత ఆనందంగా ఉన్నా సరే ఆ మనుషులకి మిమ్మల్ని చూసి చాలా లోపల రక్తం అనేది మరిగిపోతూ ఉంటుంది. అంత కుళ్ళుతో కూడుకున్నటువంటి వ్యక్తులై ఉంటారు. ఎందుకు ఏమీ లేకపోయినా సరే ఇంత సంతోషంగా ఉంటారు అని వారు లోపల అసూయతో కుళ్ళుకుంటూ ఉంటారు. ఎన్ని కష్టాలు పడ్డా వారు చూడరు. మీ విజయాన్ని మాత్రమే చూసి వారు ఓర్చుకోలేని తనంతో ఉంటున్నారు. ఈ స్థాయికి రావడానికి మీరు ఎన్ని కష్టాలు పడ్డారో అది మీకు మాత్రమే తెలుసు. అలాంటివి వారు అసలు పట్టించుకోరు. అలాంటి అసూయతోనే మీరు మీ మీద వారు దాంత్రిక ప్రయోజనాలు చేస్తున్నారు. కానీ ఇకపై రాబోయే రోజుల్లో అలాంటి ప్రయోజనాలు మీ పైన ఏవి కూడా పనిచేయవు. ఇచ్చినటువంటి కాలంలో వారు మీ అదృష్టాన్ని కట్టిపడేసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఈ సరైనటువంటి సమయంలో మీరు ఈ వీడియోని చూస్తున్నారు. పండేటటువంటి కుట్రను ప్రతి దానిని కూడా ఈవేళ నేను బట్టబయలు చేయబోతున్నాను. ద్వారా వారు మీ యొక్క ఎంట్రుకును కూడా తాకలేరు.
అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, మీరు గనక ఈ అహంకారంతో ఈ వీడియోని మధ్యలోనే వదిలేస్తే రాబోయేటటువంటి రోజుల్లో జరగబోయేటటువంటి పరిణామాలకు మీరే బాధ్యతలు అవుతారు. ఇప్పుడు కూడా ఈ మంచి విషయాలు మీ మంచి కోరి చెప్తున్నాము. అందువలన ఒక 10 నిమిషాలు ఈ వీడియోకి కేటాయించి చివరి వరకు వినండి. ఇకపై ఆ శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరని మేము ఖచ్చితంగా చెప్తున్నాము. అంటే జరగబోయేటటువంటి పరిణామాల గురించి మేము ముందే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. జీవితాన్ని మార్చేటటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం. కింద కామెంట్ బాక్స్లో మీకు ఉన్నటువంటి పూర్తి నమ్మకంతో ఓం నమః శివాయ అని మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మేము చెప్పబోయేటటువంటి విషయాలు మీ జీవితంలో జరగబోతున్నాయో లేదో, జరుగుతున్నాయో లేదో కూడా ఒక కామెంట్ చేయండి. సాధారణంగా మనుషుల వద్ద సందేశాలు ఎప్పుడూ ఒక రకంగా ఉండవు కదా. ఒకప్పుడు ప్రాణమిత్రువులుగా ఉన్నటువంటి వారే కాలక్రమేణా శత్రువులుగా మారుతూ ఉంటున్నారు. అంటే అది కేవలం దీని స్వభావం మాత్రమే. మీరు ఏదైనా సరే మీ ఆనందానికి సంబంధించినటువంటి మాటలు ఏవైనా చెప్పినట్లయితే వారి మనసులో చాలా రగిలిపోతూ ఉంటుంది. మీ ఆనందాన్ని ఎలా చెడగొట్టాలి అని ఆలోచిస్తూ ఉంటున్నారు. ఆటేసేటటువంటి వ్యక్తుల్ని మీరు అసలు గుర్తించలేకపోతున్నారు. ఈ రాశి వారు మీరు చేసేటటువంటి అతిపెద్ద తప్పేంటో తెలుసా? మనసులో ఉన్నటువంటి గుప్త ఆలోచనలు, భవిష్యత్తు ప్రణాళికలు అందరూ మనవాళ్లే అని చెప్పేసేయడం. మీకు జరిగేటటువంటి కొన్ని సంతోషాలు, మీ గొప్పలు అనేవి అందరికీ చెప్పుకుంటూ ఉంటారు. మీరు మీతో కొంచెం మంచిగా మాట్లాడితే అందరూ మనవారే అనుకుంటూ ఉంటారు. కానీ మీతో ఎదుటివారు ఎలా మాట్లాడుతున్నారో, వారి యొక్క మనసులో ఎంత కోపం దాగి ఉందో అనే విషయాలు మీరు పసిగట్టలేకపోతున్నారు. మీరు మీ రహస్యాలు, మీ సంతోషాలు చెప్పగానే వారి కన్నులు మీ మీద పడుతున్నాయి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో కష్టానికి తగినటువంటి ఫలితం అనేది ఎప్పుడూ రాదు. భాగస్వామ్య వ్యాపారం అంటే 50-50 అని అంటారు కదా. అలా కాకుండా ఒక 70% మీరు కష్టపడుతుంటే, ఒక 30% మీ వాళ్ళు కష్టపడుతుంటే, కానీ 50% లాభాలు అనేవి తీసుకుంటూ ఉంటున్నారు. కాబట్టి ఈ విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. నరదృష్టి ప్రభావంతో మీరు అనుకునేటువంటి పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. అంటే భారీ నష్టాలు రావడం, మీ దంపతుల మధ్య గొడవలు రావడం, మీరు ఏవైతే అనుకుంటున్నారో అన్నీ కూడా వాయిదా పడడం. మీరు గుర్తుంచుకోండి, మీ మాట వినేటటువంటి వ్యక్తులందరూ కూడా మీ శ్రేయోభిలాషులు కాదు అని. వారు పైకి నవ్వుతూ మీతో మాట కలిపినా లోపల మాత్రం కుట్ర పొన్నుతూ ఉంటున్నారు. గడిచిన కాలంలో మీరు చేసినటువంటి తప్పులే మళ్ళీ చేయకండి. ఇకనైనా మీకున్నటువంటి సంతోషాలని గుట్టుగా ఉంచుకోవడం నేర్చుకోండి. వీరు మాకంటే తక్కువ స్థాయి వాళ్ళు కదా, వీరికి ఎందుకు ఇన్ని సుఖాలు వస్తున్నాయని వారు ఏడుస్తూ ఉంటున్నారు. విజయాల కోసం మీరు ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపారో, ఎంత కష్టపడ్డారో అది మీకు మాత్రమే తెలుసు, వారికి తెలియదు. చూశారు కదండి, మీ మంచి కోరే వాళ్ళు ఎవరో, మీ చెడు కోరే వాళ్ళు ఎవరో చూశారు కదా, తెలుసుకున్నారు కదా. కాబట్టి ఎవరితో అయినా సరే జాగ్రత్తగా నడుచుకోవడం అనేది మంచిదండి. అన్ని విషయాలు చెప్పేసి అందరూ మనవాళ్లే అనుకోవడం మీరు చేసేటటువంటి ఒక పెద్ద పొరపాటు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.